నుంచి మరలా చెప్తా ఉన్నా, ఆనందించుడి. ప్రభువులో ఆనందించటం. లోకములో ఆనందిస్తూ ఉంటాం, లోకములో సంతోషిస్తూ ఉంటాం. లోక సౌఖ్యాలను బట్టి, లోకం యొక్క సుఖాలను బట్టి, లోకములో మనం కలిగి ఉన్న దానిని బట్టి ఏం చేస్తూ ఉంటామంటే సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. వాటిని చూసి ఎంతగానో గర్వించేటువంటి వారంగా ఉంటాం. వాటిని చూసి ఎంతగానో అతిశయపడేటువంటి వారంగా ఉంటాం. నిరంతరం వాటి అందే మనము సంతోషం కలిగి ఉంటాం. అందుకే ప్రసంగిలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, వీటి యందు సంతోషము లేదని చెప్పిన దినములో మన జీవితంలో రాకమునిపే వీటి యందు సంతోషము లేదని చెప్పిన దినాలు మనము కలిగి ఉండక మునిపే మనము ఎవరిలో ఆనందించాలి? క్రీస్తులో ఆనందించాలి. క్రీస్తులో ఆనందించడం ఎలాగో ఈ దినం నేర్చుకోవాలి, నేర్పించబడతా ఉంటాం. ఉందా అనుభవము? క్రీస్తులో ఆనందించే అనుభవం. క్రీస్తును కలిగి ఉన్న మనము క్రీస్తులో ఆనందించటం. కొన్ని తలంపులు మనం అలాగ చూసుకొని మనం పరీక్షించుకొని అలాగ ప్రభు బలిలో పాలు పొందాం. రండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో కీర్తనాకారుడు మరి ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాడు. ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను త్వరగా. రండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి తీసిన వారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. చాలు, యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించటం కదా మొట్టమొదటిది. గత దినాల్లో బైబిల్ స్టడీలో నేను జ్ఞాపకం చేస్తూ వచ్చా. దివారాత్రములు చేయాల్సిన పనులు కొన్ని చెప్పాను. అందులో రెండవ పార్ట్ అన్నమాట ఇది. యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించటం. ఎక్కడ ఆనందించాలంట? దేవుని యొక్క వాక్యమును ధ్యానించుచు దేవునిలో ఆనందించటం. అందుకనే పేతురు అంటాడు, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషము కలిగి మనం ఏం చేస్తూ ఉన్నామంట? ఆనందించుచూ ఉన్నాం. ఏంటిది ఈ చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం? దేని గురించి మాట్లాడుతూ ఉందంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను గురించి మాట్లాడుతూ ఉంది. ఇందాక ఆరాధిస్తూ వచ్చినాం, ప్రభువా మాకు నిత్యమైన రక్షణ, గొప్ప రక్షణ, పూర్ణ రక్షణ. ఈ రక్షణలో నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. ఉందా ఎంజాయ్? ఎంజాయ్ అట్టొస్తుందన్నా, ఎంజాయ్ విత్ రక్షణ, సాల్వేషన్ అంటున్నాడు దేవుడు. కానీ లోకస్తులు ఏమంటారు తెలుసా? ఎంజాయ్ విత్ గంజాయ్ అంట. గంజాయి లేకపోతే ఎంజాయ్ రాదు. దేవుళ్ళు ఆనందించడం అంటే ఎలాగో ఈ దినాల్లో నేను నేర్చుకోవాలి. ఎలాగో ఆనందించాలి? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుట చేత నువ్వేం చేస్తావు? ఆనందించే వారంగా ఉంటావు కదా. లోకంలో సెల్ ఫోన్ చూసుట ద్వారా నిరంతరము కదా ఎంత టైము ఈనాడు వేస్ట్ అయిపోతా ఉందో, ఎంత సమయము, ఎంత ధనము కదా. ఆ యొక్క నెట్ కొరకు అయిపోతే 500 వేపిస్తాడు, 1000 రూపాయలైనా వేపిస్తాడు కదా, 2000 కూడా వేపిస్తాడు. ఇక లైఫ్ టైం అంటే 3000 కూడా నెట్ వెంటనే వేపిస్తాడు కదా. ఒక మంచి బైబిల్ కొనుక్కోలేడు. ఒక మంచి బైబిల్ ఒక 2000 పెట్టో, 3000 పెట్టో, ఒక 4000 పెట్టో, ఒక 5000 పెట్టో ఒక మంచి బైబిల్ కొనగలుగుతావా? 30,000 పెట్టి సెల్ ఫోన్ కొంటావు ఆనందించడానికి. అనేకులకు చూపించి సంతోషిస్తావు. నా సెల్ ఎంతో తెలుసా? ఎంత గురుప్రసాద్, నా సెల్ ఎంతో తెలుసా? ఆదాం ఎంత సెల్? నా సెల్ ఎంతో తెలుసా? మీరు ఎవరు మాట్లాడట్లా, నేనే చెప్తా. పోయినసారి కూడా చెప్పు, నా సెల్ 32,000, 50,000 పెట్టుకుంటారు కూడా ఉన్నారు. దాని యందు సంతోషం లేదని చెప్పే దినాలు మన జీవితంలో రాకమునిపే యెహోవా యందు ఆనందించటము నేర్చుకోవాలి. దేవుని యందు ఆనందించటం. ఎలాగో ఆనందిస్తాం? మొట్టమొదటిగా ఈ రక్షణను బట్టి ప్రభువులో మనం ఆనందించే వారంగా ఉండాలి. ఎందుకు రక్షణ పొందానా?
లోకంలో ఉన్న సౌఖ్యాలన్నీ పోయినాయి, లోకం యొక్క సంతోషం అంతా పోయింది. ఈ రక్షణ పొందినప్పటి నుంచి నా జీవితంలో ఏం మిగిలింది? ఏం మిగిలిందంట? కన్నీరు, వేదన మిగిలింది అనుకుంటున్నావా? కన్నీరు, వేదన ఐగుప్తులో ఉన్నప్పుడు ఉంది, క్రీస్తులో ఉన్నప్పుడు ఏముందో తెలుసా? చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఈనాడు దేనిలో ఆనందిస్తూ ఉన్నావు? అందుకే ప్రభువారు అంటున్నాడు 14 యోహాను సువార్త 17 మనం చదివాం కదా, లోకం ఇచ్చేటువంటి సంతోషము నేను మీకు ఇవ్వటం లేదు. ఇంకో సంగతి చెప్పాలంటే, లోకం యొక్క సంతోషం ప్రభు దగ్గర ఉండదు. ఎందుకు ఉండదు? ఆయన లోకానుసారుడు కాడు, నేను లోకానుసారుడు కాదు. కనుక నేను లోకం యొక్క సంతోషము, లోకం యొక్క సౌఖ్యము, లోకం యొక్క ఆనందము, లోకం యొక్క సుఖభోగములు ప్రభు దగ్గర ఉండవు. ఆయన ఇచ్చేటువంటి సంతోషం, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం. హబక్కులో మనం చదివితే 3వ అధ్యాయం, త్వరగా ముందుకు వెళ్దాం. హబక్కుకు 3వ అధ్యాయం చూద్దాం రండి. మరి ముందుకు వెళ్ళే కారణంలో కొన్ని మాటలు తీసేస్తా ఉన్నాం. హబక్కుకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, సంవత్సరంలో జరుగుతుండగా దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము అంటూ చివరి అధ్యాయంలోనికి వచ్చరికి ఎలాగో ఆనందించాలో చెప్తా ఉన్నాడు. ప్రభువులో ఎలాగో ఆనందించాలో చదవండి. అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవల చెట్లు కాపు లేకపోయినను, చేరిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల తొట్టిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదు కదా. ఏం పిచ్చోడండి అంటారా? ఏం లేకపోతే ఏం ఆనందిస్తావు చెప్పండి కదా. ఏమి లేకపోతే ఒక్కొక్కడు అంటాడు, బా ఈరోజు మైండ్ అసలు బాగాలేదురా, హ్యాపీగా లేదు. ఏంటంటే మందు పడలేదంట, మా కిక్ లేదు. కిక్ ఉంటే ఆనందం వస్తుంది, ఆ కిక్కే వేరబ్బా అంటాడు కదా. ఆ కిక్కే వేరు. నా దగ్గర అప్పుడప్పుడు వస్తాడు, తమ్ముడు ఏందిరా అంటే, ఆ కిక్కే వేరులే, నీకు తెలియదులే అంటాడు. తాగబాకరా అన్నాం అనుకో, నీకేం తెలుసు దాంట్లో ఉన్న మజా? నీకేమి దాంట్లో ఉన్న మజా తాగితే తెలుస్తుంది దాంట్లో ఉన్న మజా ఏందో. ఆ కిక్కే వేరంట కదా. ఇక్కడ అంటాడు, ఏమి లేవు నా దగ్గర, నా జీవితంలో అన్ని పోయినాయి, అన్ని పోగొట్టుకుంటూ ఉన్నాను, అన్ని కోల్పోయాను, కానీ నేను ప్రభువులో ఆనందిస్తాను. ఎందుకు అంటే ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. కింద భాగంలో అంటాడు, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. ఆయనే నా బలం, ఆయనే నా జీవితంలో తన కార్యములను సంవత్సరము నూతన పరుస్తూ వచ్చినాడు. నూతన పరిచే దేవుడు ఆయనే. 9వ మాసంలోకి వచ్చాం, సంవత్సరం ముగింపుకు వచ్చాం. 2022 కూడా ఏమైపోయింది? ఇంకా 3 నెలలే ఉంటే, 3 నెలలేనా? 3 నెలలుంటే అయిపోద్ది. 3 నెలలకి 90 రోజులకి 2022 కూడా అయిపోని వచ్చేసింది. ఈనాడు సంవత్సరంలో జరుగుతూ ఉండగా క్రీస్తులో ఆనందించడం ఎలాగో ఇంకా నేర్చుకోలేకుండా పోతా ఉన్నాం. ఆయన అంటాడు, ఆయనే నా బలము, ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయగలిగిన వాడు. నా జీవితంలో ఒక నూతనమైన కార్యము చేయగలిగిన శక్తి ఆయనకే ఉంది. పాతవన్నిటిని క్రొత్తగా మార్చగలిగిన వాడు ఆయనే. అందుకే నా జీవితంలో నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాను. సంతోషంగా లేమిలోను, ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉన్న స్థితిలోను, కలిమిలోను నేను ప్రభువులో సంతోషించేవాడిగా ఉంటాను. కనుకనే యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉంటే సంతోషించబడతా ఉంటాం. అందుకే దావీదు అంటాడు, ఇదిగో ప్రభువా నీ ధర్మశాస్త్రము ఎలాగుందంట, క్రొవ్విన మెదడు దొరికినట్లు. మెదడు దొరికినట్టు. క్రొవ్వు అంటే కొవ్వున మెదడు, లేదంటే 2 మాటలు దాన్ని విభజిస్తే కొవ్వు దొరికింది, మెదడు దొరికింది కదా. లేదా కలిపి చెబితే ఒకటే పదం, క్రొవ్వినటువంటి మెదడు. లేదా విడదీస్తే క్రొవ్వు ప్లస్ మెదడు కదా. దేనికి ఉంటాయి చెప్పండి? దేనికి ఉంటాయి? బాగా కొవ్వు పెట్టిండు వీడు. ఏం పెట్టిండంటే, బాగా యెషూరును బలిసిన వాడై కాలు జాడించెను, నేనిచ్చేటువంటి రక్షణను
తృణీకరించను. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా. యెషూరుని ఏం చేశాడంట? బాగా బలిసిన వాడై కాళ్ళు జాడించు. బలిసిన వాడు అంటే బాగా క్రువెక్కిన వాడు. కొన్నిసార్లు అంట వీడికి మదం ఎక్కిందిరా, బాగా బలిసి కొట్టుకుంటున్నాడు, బాగా కొవ్వెక్కింది కదా. కురువిన మెదడు దొరికినట్లుగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. రెండవ మాటను చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 22వ వచనం. రోమా 7:22. రెండో మాట రోమా 7:22. ప్రియమైన వారులారా, నీ జీవితంలో సంతోషం కావాలని ఆశపడతా ఉన్నావా? లోకమిచ్చే సంతోషం సరిపోక ఈ దినాల్లో అనేకులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. లోకాన్ని సాధించడానికి చేతగాక, లోకంలో ఉన్న సంతోషాన్ని పొందడానికి కొరకై వీలు కాక ప్రాణాలు త్యాగం చేసుకుంటున్నావు. ఒకవేళ నీ జీవితంలో అట్టి స్థితిలో ఉన్నావేమో, నేడే మిక్కిలి అనుకూలమైన దేవుడు అంటా ఉన్నాడు, నీకు సంతోషాన్ని ఇవ్వాలి, నీకు సమాధానం ఇవ్వాలి. నీ జీవితంలో ఉన్న నిట్టూర్పు, కన్నీరు, వేదన తీసివేసి తన శాంతితో నింపాలని ఈ మధ్యాహ్నం ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. చదువుతారండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22 చదవండి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచూ ఉన్నాను. అంతరంగ ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి. ఉదాహరణ చెప్పాలంటే, సెల్ ఫోన్ చూసినంత టైము ఈ దినాల్లో వాక్యానికి ఇవ్వట్లేదు. ఇస్తున్నామా? అందుకని అంటాడు, ప్రతివాడు తను పరీక్షించుకొని అలాగునే చేసి ఆ బలలో పాలు పొందాలి. యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించటంలో ఆనందం ఉంది. అంతేకాదు, ఆ ధర్మశాస్త్రమును బట్టి అంతరంగ పురుషునిలో మరి ఆనందించటం మనము చూడగలుగుతా ఉన్నాం. ఈనాడు దేనిని బట్టి నీవు నేను ఆనందిస్తా ఉన్నాం? దేనిని బట్టి కదా. దేనిని బట్టి ఆనందాలు రకరకాలుగా ఉన్నాయి, సంతోషాలు రకరకాలుగా ఉన్నాయి. బర్త్డే సంతోషం, వివాహ సంతోషం, ఉద్యోగ సంతోషం, పిల్లలు పుట్టినప్పుడు సంతోషం. అవునా? పిల్లలు లేకపోయినా కూడా సంతోషం ఉంటుందా? ఉండదు. ఉంటుందా సంతోషం? పిల్లలు లేకపోతే ఉండదు కదా. కానీ పౌలు అంటాడు, ఆనందించుడి ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తా ఉన్నా ఏమని చెప్తున్నాడు? ఆనందించుడి ప్రభువునందు ఆనందించుడి. ప్రభువులో మొట్టమొదటిది ఆయన యొక్క రక్షణను బట్టి మనం ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభువు నన్ను రక్షించిన విధానం, రక్షణలో ఎంజాయ్ చేయటం ఉందా అనుభవము? రక్షణ పొందిన మనకు ఉందా అనుభవం? రెండోది, దేవుని యొక్క వాక్యము చదువుటను బట్టి, ధ్యానించటం బట్టి ఆనందించే అనుభవం ఉందా కదా. దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఆనందించాలి. ఎలాగుంది దేవుని యొక్క వాక్యం కదా. నేను చదువుతూ ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని నాకు అనిపిస్తుంది, ఈ వాక్యంలో ఇంకా ఎంతో ఉంది, నేను నేర్చుకోవాల్సింది, ఈ వాక్యాన్ని తెలుసుకోవాల్సింది, ఈ వాక్యాన్ని ధ్యానించాల్సింది, ఈ వాక్యాన్ని నా హృదయంలో భద్రం చేసుకోవాలి. చదువుతా ఉంటే ఈ మాటలన్నీ కూడా నావే. మన దినాన ప్రభువా ఎలాగో ఏం బోధించాలంటే దేవుడు అన్నాడు, ప్రభువులు ఆనందించడం ఎలాగో బోధించు అన్నాడు. ప్రభువులు ఆనందించడం, సేవకులు లేకపోయినా ఏం చేయాలా? నిట్టూర్పులు ఎడవకూడదు. సేవకులు లేడే, అన్నోళ్ళేనా అని చెప్పి దుఃఖపడకూడదు, ఏడవకూడదు, మందిరం మానుకోకూడదు. ఏం చేయాలి? సేవకుడు లేని దినాలలోనే మనం విశేషంగా ప్రభు సన్నిధిలో కనపడాలి. అర్థమవుతుందా? సేవకుడు లేనటువంటి దినాల్లో ఏం చేయాలి? విశ్వాసులంగా సంఘాన్ని బలపరుచుకోవాలి. సేవకుడు లేడని చెప్పి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోకూడదు. అవునా? సేవకుడు లేకపోతే నీకేమొచ్చింది? దుఃఖం వచ్చిందా? సంతోషం పోయిందా? ఒకవేళ సేవకుడు వస్తే నీకు సంతోషాన్ని ఇస్తాడు అంటే సేవకుడిని బట్టి ఆనందిస్తావా, లేదా ప్రభువుని బట్టి ఆనందిస్తావా? ఎవరిని బట్టి? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందంట? దేవుడిచ్చిన రక్షణను బట్టి ఆనందించాలి. రెండవది, దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి ఆనందించాలి. దాన్ని ధ్యానిస్తా ఉంటే ప్రభువా ఎంత అద్భుతంగా ఉంది, క్రొవ్విన మెదడు దొరికినట్టుగా ఉంది, జుంటి తేనె దారాల కంటే మధురంగా, అంటే
తేనె తాగేవాడు. ఎందుకు? ఎప్పుడు గొర్రెలు కాసేవాడు కదా, పొలాలు ఎమ్మిటి అడవుల్లో ఆ పొదల్లో ఉన్న తేనె దొరికి ఉంటుంది, దాన్ని త్రాగినాడు. త్రాగి తరువాత ఒకనైతే నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఇదేంటి, నేను గొర్రెలను కాచుకుంటున్నప్పుడు దొరికినటువంటి ఆ తేనె కంటే దేవుని యొక్క వాక్యమే మధురంగా ఉంది కదా. దేవుని యొక్క వాక్యమే మధురం. ఈనాడు ఎలా ఉంది దేవుని యొక్క వాక్యం? ఎలాగుందంట? ఎలాగుండాలా? ఎలాగుంది? అదే నాలుగు ఇశ్రాయేలు ప్రజలకి మన్నా ఎలాగుందంట? తేనెతో కలిపిన అపూపముల వలె ఉంది, రొట్టెల వలె ఉంది. కానీ దావీదు అంటాడు, ఆ తేనె కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే శ్రేష్టంగా ఉంది, నీవిచ్చిన వాక్యము మధురమైనది. ఇంకా ఏమంటాడో తెలుసా? ద్రాక్షారస ధారల కంటే దేవుని యొక్క వాక్యమే మధురమైంది. ఈనాడు మన జీవితంలో దేవుని యొక్క వాక్యంలో ఆనందించడం నేర్చుకోవాలి. ఇంకో మాట, మూడో మాట, యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56 చదవండి. 56:7 వచనం. నా ప్రార్థనా మందిరములో, చాలు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసిన ఉంది అనుభవము. ప్రార్థన చేయటం ద్వారా ప్రభువులో ఆనందించటం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. మందిరానికి వస్తే ఆనందం ఏందన్నా? మందిరానికి రాకుండా డుమా కొడితే ఆనందం. మందిరానికి వస్తే అవన్న ఆనందం ఉంది. ఎవరున్నారు ఆడ? ఎవరున్నారు? ఉంటే ఇద్దరో ముగ్గురో ఉంటారు. మందిరానికి పోతే ఏం ఆనందం? దేవుడు అంటాడు, నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింప చేస్తాను. ఎలాగూ దేవుని ఇంట్లో ఆనందిస్తావు? చెప్పండి, ఎలాగూ దేవుని ఇంట్లో ఆనందించగలుగుతాం? ప్రార్థన చేయటం ద్వారా దేవునిలో సంతోషించటం. విశ్వాసమే కదా. రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలైంది, దేవుని ఆరాధించావు. ప్రార్థన చేయడం ద్వారా ఎలాగ ప్రభువులో ఆనందిస్తాం? సరే, రక్షణ పొందటం అంటే నా పాపాలు తీసివేశాడు, ఆనందించాం. దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి 24 గంటలు మాలాంటి వాళ్ళకి ఆనందిస్తూ ఉంటాం. ప్రార్థనలో ఎలాగో మరి ఆనందించాలి? చెప్పండి, ప్రార్థనలో ఎలాగో ఆనందించాలి? యోహాను సువార్తలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చదువుతాం రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, నీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి, మీకు దొరుకును. ఎలాగ దొరుకుతుంది సంతోషం? దేవుని ఇంట్లో ఎలాగ పొందగలుగుతామంటే, ప్రభువుని అడుగుట ద్వారా ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడు. ప్రభువుని అడుగుట ద్వారా ఆయన మనకు ఈవులను ఇచ్చుట ద్వారా అందులో ప్రభువుని బట్టి ఆనందించే వారంగా ఉంటాం కదా. ఏందోనన్నా, ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా అబ్బాయికి లేకపోతే మా అమ్మాయికి ఉద్యోగమే రాలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, యవనస్తులైన బిడ్డలు అలాగనే ఉండిపోతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆరోగ్యం అలాగే బాగుపడకుండా అలాగనే ఉండిపోతూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏమి జీవితంలో ఏ సంతోషము ఏ ఆనందము ఏమి కూడా అనిపించటం లేదు. ఎలాగ ఉన్న జీవితం అలాగనే ఉంటా ఉంది కదా. ప్రార్థన చేటులో ఆనందించటం ఈనాడు మనం నేర్చుకోవాలి. ప్రార్థన అంటేనే ఆమె దూరం వెళ్ళిపోతాం, ప్రార్థనకు అసలు రానే ప్రార్థన చేయటానికి మోకాలు వంగనే రంగు. కానీ ప్రార్థన చేయటంలో ఉన్న ఆ కిక్కే వేరు, ప్రార్థన చేయటంలో ఉన్న మజానే వేరు. బాగా యాకోబు రాసిన పత్రికలు అంటాడు, నీతిమంతుని యొక్క ప్రార్థన ఎలాగుంటుందంట? ఎలాగుంటుంది నీతిమంతుని ప్రార్థన? బహుబలము కలిగినదిగా ఉంటుంది. పవర్ అంటాడు ఇంగ్లీష్లో. పవర్ అంటే స్ట్రెంగ్త్ అని రాయబడింది. నీతిమంతుని ప్రార్థన బహుబలము కలిగినదిగా ఉంటుంది. ఈనాడు క్రీస్తు రక్తం చేత విమోచించబడిన ప్రజలంగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన విధంగా క్రీస్తు రక్తం చేత నీతిమంతులంగా చేయబడ్డాం. మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు నీతిమంతులంగా చేయబడ్డాం. ఈనాడు మన జీవితంలో ప్రార్థనలో
ఆనందించడం ఎలాగో మనం ఇంకా నేర్చుకోలేకపోతా ఉన్నాం. ప్రార్థన చేస్తే, అందుకే అంటాడు కీర్తనకారుడు, కన్నీటితో విత్తువాడు సంతోషముతో, అర్థమైపోయిందా ప్రార్థనలో ఉన్న ఆనందం? కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఏం చేస్తావంట? సంతోషముతో. ఎలాగొచ్చింది ఆ పంట, ఎలాగొచ్చింది ఆ కోత అంటే నువ్వు ప్రార్థన చేయటం బట్టి. ఆ తర్వాత ప్రార్థన ఫలితములో నువ్వేం చేస్తావు? ఆనందించేవాడిగా. అందుకే అంటాడు యెషయాలో, నా ప్రజలను దేవుని మందిరములో వారిని ఆనందింప చేసిన. ఒకటి, రక్షణను బట్టి మనం ఆనందించే వారంగా ఉంటాం. రెండవది, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించుడు చేత మనము ఆనందించే వారంగా ఉంటాం. మూడవది, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించుడు చేత మీ సంతోషము పరిపూర్ణమవునట్లుగా ప్రార్థన చేయడం చేత మన సంతోషము పరిపూర్ణమవుతుంది. సంతోషము పరిపూర్ణమవునట్లు ప్రార్థన చేస్తే మన సంతోషము పరిపూర్ణమవుతుంది. మన కన్నీరు ఆనందంగా మార్చబడుతుంది కదా. ఆనందించటం లోకంలో లేదు, ప్రభువులో ఉంది. గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి. రక్షణను ఎంజాయ్ చేయటం, దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ అందులో ఉన్న ఆశీర్వాదాలను పొందుకుంటూ, అందులో ఉన్న దీవెనలను పొందుకుంటూ, అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఐశ్వర్యమును అనుభవిస్తూ లోకంలో ప్రభువులో ఆనందించటము నేర్చుకోవాలి. అవి పొందుట కొరకై ప్రభు పాదముల చేత సాగిలపడి మోకరించి ప్రార్థన చేయటం ద్వారా మనం ఆనందించే ప్రజలంగా ఉండాలి. 4వ మాట చూద్దాం. 4వది యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. ఏం రాయబడింది 58:14లో? దేన్ని బట్టి ఆనందిస్తా ఉన్నాం చూడండి. 14 చదవండి. నీవు యెహోవా యందు ఆనందించెదవు. చాలు, యెహోవా యందు ఆనందిస్తావు. దేనికి కారణం ఏంటి? యెహోవాలో ఆనందించటము కారణం ఏంటి? చదవండి. చదివితే మనం ఇక్కడ, నీవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా యందు ఆనంది. స్వాస్థ్యము యాకోబు యొక్క స్వాస్థ్యం. యెహోవాయే యాకోబు యొక్క స్వాస్థ్య భాగము కదా. ఇంకా రెండవదిగా చూస్తే ఈ యాకోబే యెహోవా యొక్క స్వాస్థ్య భాగం అయితే, అందుకనే మరి మనం పత్రికల్లో చూసినప్పుడు పత్రికల్లో రాయబడింది కదా, తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము. తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం, పరిశుద్ధుల యొక్క సహవాసమును బట్టి మనము ప్రభువులో ఆనందించేటువంటి వారంగా ఉంటాం. ఈనాడు ప్రభు ఇంటికి వచ్చి ప్రభు ఇంట్లో సహవాసాన్ని కలిగి ఉంటే నీ జీవితంలో ఆనందించడం నేర్చుకున్నావా? లోకం యొక్క సహవాసం, లోకం యొక్క పోకడ, 24 గంటలు లోకం యొక్క స్నేహము, లోకంతో గడపటం, 24 గంటలు లోకంతో ఐక్యమై ఉండటం. తిరిగి ఆదివారం మొదలుకొని తిరిగి ఆదివారం వరకు ప్రభు ఇంటిలో కనపడకపోవటం. ఎక్కడుంది సంతోషం? ఎక్కడుంది? ప్రభువుని సేవించటంలో ఉంది ఆ సంతోషం. చూడండి, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా 11:11. 4వదిగా ప్రభువులో ఆనందించటం ఎలాగో? 1, ఆయన రక్షణలో ఆనందిస్తాం. 2వది, ఆయన ధర్మశాస్త్రం నిరంతరము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆనందిస్తూ మనం వర్ధిల్లే ప్రజలంగా ఉంటాం. 3వది, మన సంతోషము పరిపూర్ణమైనట్లు ప్రార్థన చేయడం ద్వారా మన సంతోషం పరిపూర్ణమై ఆ సంతోషములో మనం ప్రభువులో ఆనందించే వారంగా ఉంటాం. 4వది, దేవుని సేవించుట చేత ప్రభువులో ఆనందిస్తాం. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం ఉందా? 11
11వ వచనం చదవండి. 11వ వచనం. తలంపు ఏంటంటే నీ నామమునందు ఘనపరచుటలో, నీ నామమునందు భయభక్తులతో ఘనపరచు వారిట్లో అందులో మనం ఆనందించే ప్రజలంగా ఉంటాం. దేవుని యొక్క వాక్యములు మనం చదివినప్పుడు ఆయనను ఘనపరచటములో, ఆయనను సేవించటములో మనము ఆయన యందు ఆనందించేటువంటి ప్రజలంగా ఉంటాం. ఆయనను సేవించుట కదా. ఈనాడు ఇందాక చూశాను, ఆరాధన చేయటములో మనం ఏం చేయాలా? ప్రభువులో ఆనందించాలి. ఎంతమంది ఆరాధించారు కదా? ఎంతమంది ఆ యొక్క రక్షణను, ఆ యొక్క ఆరాధనను మరి ఆనందిస్తూ ప్రభువులో మరి ఆరాధన చేశారు? ఒకసారి ఆలోచన చేద్దాం కదా. ఒకసారి ఆలోచన చేద్దాం. నేను ఆరాధన చేశాను, ప్రభువును సేవించాను, ఎలాగో చేశాను. ఆరాధించేటప్పుడు నా అనుభవం ఎలాగుంది? ఓన్లీ పెదవులతోటి ఏదో చెప్పారు 4 మాటలు, దాన్ని బట్టి ప్రభువుని ఆరాధించావా? లేకపోతే హృదయమారా కదా, హృదయమారా నోరారా ప్రభువుని ఆరాధించామా? ఎలాగ ఆరాధించాం? ప్రభు బలలో పాలు పొందేటప్పుడు కదా, ఆయనను సేవించటంలో ఆనందించాలి. ఏదో ఆరాధనకు వచ్చిపోవటం కాదు, ఏదో చెప్పబడిన 4 మాటలను బట్టి కదా ప్రభువుని ఆరాధించటం కాదు. ఆ అనుభవాన్ని హృదయంలో తలపోసుకొని ఏం చేయాలా? ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ప్రభువులో ఆరాధించే, ఆయనను సేవించుటను బట్టి మనం ఏం చేస్తామంట? ప్రభువులో ఆనందించేటువంటి వారంగా ఉంటాం. ఈనాడు లోకంలో అనేకులను సేవిస్తూ ఉంటారు, అనేకులను ఆరాధిస్తూ ఉంటారు. వాటిలో వారు మరి ఆనందాన్ని పొందుతూ ఉంటే, ఈనాడు మనం ఎక్కడ ఆనందాన్ని సంపాదించుకోవాలి? ప్రభువుని ఆరాధించడానికి పోటీ పడటంలో. పెద్ద సంఘాల్లో అయితే నిమిషానికి 60 నిమిషాలు ఇచ్చాము. ఇందాక 60 నిమిషాల్లో మరి 30 నిమిషాలు ఇచ్చాము. 60 మంది ఆరాధించాలి. 30 నిమిషాలు టైం ఇచ్చాం. 12 గంటల నుంచి 12:30 వరకు ఇచ్చాం టైం. ఎంతమంది ఆరాధించాలి? నిమిషానికి 30 నిమిషాల్లో 30 రెళ్ళు 60 మంది ఆరాధించవచ్చు. లేకపోతే నిమిషం తీసుకురా అనుకో, 30 మంది ఆరాధించవచ్చు. కానీ ఎంతమంది ఆరాధన చేసామంటే ఏమి లేదు. మన జీవితంలో ప్రభువుని ఆరాధించడంలో వచ్చేటువంటి ఆ సంతోషము ఇంకా మనకు అర్థం కాలే. వాక్యం చదువుతున్నాం, చెప్పిన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అని చదువుతున్నాం, కానీ ఆ ఆరాధన అనుభూతిని, ఆ ప్రభువుని సేవించేటువంటి అనుభూతి నువ్వు ఇంకా పొందట్లేదు. అందుకనే నీ జీవితంలో మరి అనుభవాన్ని నువ్వు ఫీల్ అవ్వట్లేదు. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. మొట్టమొదటిది రక్షణలో ఆనందించుట, రెండోది వాక్యమును ధ్యానించడం ద్వారా ఆనందించటం, మూడవది దేవుని బట్టి ప్రార్థించుట చేత ఆనందించటం. 4వ మాట ఏం చెప్పాను? నాలుగవది ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? ఆయనను సేవించుట చేత ఆయనను ఆనందించటం. 5వదిగా చివరిగా చూసుకొని బలలో పాలు పొందరండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత శ్రమలలో ఆనందించటం నేర్చుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవటం. శ్రమలో నువ్వు కృంగిపోయిన ఎడల ఏమవుతావు? చేతగాని వాడు అయిపోతావు కదా, చేతగాని వాడు అయిపోతావు. శ్రమలో నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావు. కానీ మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించటం. మరలా చెప్తా ఉన్నాను ఆనందించుడి. పౌలు గారు పిలుపులకు రాస్తా అంటాడు, ప్రభువులో ఆనందించడం, ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించడం. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఉద్యోగం రాలేదు, వివాహం కాలేదు, ఆరోగ్యం రాలేదు, ఏమీ లేవు, ఇంట్లో ఏమీ లేవు, అయినా కూడా నిరుత్సాహపడకూడదు. ఏం చేయాలా? ప్రభువులో ఆనందించటం. ప్రభువులో అలాగ ఆనందించిన
ఒక వ్యక్తి ఉన్నాడు.